అవతారుడు అంటే హైయెస్ట్ ఆఫ్ ద హై. అయితే ఆ అవతారుడు, ఆ భగవంతుడు మానవ రూపం ధరించి మన మధ్యకు వచ్చినప్పుడు మనలాగే మన శరీరం లాంటి శరీరంతో మనం చేసే పనులు చేస్తూ తినడం తాగడం మొదలైనవి అలా తిరుగుతున్నప్పుడు ఆయన్ని మనం గుర్తించకపోవడం అనేది చాలా సామాన్యమైనటువంటి విషయం. ప్రతి అవతార కాలంలోనూ జరిగిందట ఇలా. తండ్రిని గుర్తించలేని పిల్లల అజ్ఞానం కారణంగానే ఆయన బాధలు పడతాడు. అవతారుడు వచ్చిన ప్రతిసారి బాధలను ఎందుకు పడతాడు అంటే తన బిడ్డల్ని అజ్ఞానంలో చూసి వారి అజ్ఞానం కారణంగా ఆయన బాధలను అనుభవిస్తాడు. ఆయన ఉన్నతోన్నత స్థితిని తన పిల్లలకి చెప్పుకోవలసినటువంటి స్థితి వస్తుంది ఆయన. నేనే నీ తండ్రినిరా, నా మాట వినండి, సన్మార్గంలో పెట్టడానికే నేను మీ మధ్యకు వచ్చాను అని ఆయన చెప్పుకోవలసిన అవసరం మనం తెప్పిస్తామట. బాబా అవతార్ మెహర్ బాబాగా వచ్చినప్పుడు తన హైనెస్ని, తన ఉన్నతోన్నత స్థితిని, తిరుగులేనటువంటి ఉన్నత స్థాయిని మనందరికీ ఇదే మాసంలో 7వ తారీఖున అందించారు. హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్. ఆ మెసేజ్ కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ దానిలో ఉన్నటువంటి జిస్ట్ని ఈరోజు మనం తెలుసుకోవడానికి హైయెస్ట్ ఆఫ్ ది హై అంటే ఏమిటి అని మనం కొద్దిగా తెలుసుకుందాం. బాబా అంటున్నారు, ఈ మెసేజ్ని డెహ్రాడూన్లో ఇచ్చారు. సందర్భం కూడా చెప్తాను. ఒక మతి స్థిమితం లేని స్త్రీని కొంతమంది పురుషులు తీసుకొచ్చి బాబా పాదాల దగ్గర కూర్చోబెట్టారు. ఆమె జై బాబా నయం చెప్పండి. చేయండి, అక్క మీద మ్యూట్ అయింది. మ్యూట్ అయింది. అరే ఎట్ట నయం చేయమని బాబాను వేడుకున్నారు. అప్పుడు ఆయన అంతా బాగానే ఉంటుంది, తీసుకెళ్ళిపోండి అని చెప్పి, అరే నేను ఏమి ఇవ్వాలని వచ్చాను వీళ్ళకి, వీళ్ళేమిటి ఇవన్నీ అడుగుతున్నారు, అసలు ప్రాధాన్యత లేని విషయాలు కావాలని అడుగుతున్నారు, నేను నా అంతటి వాళ్ళని చెయ్యాలని వచ్చాను ఇక్కడికి, ప్రతి ఒక్కడిని కూడా భగవంతుని స్థాయికి చేర్చాలని. అలాంటిది వీళ్ళు అప్రధానమైనటువంటి విషయాలు నన్ను అడుగుతున్నారు. ఎవరి జీవితంలో ఏది రచించబడినా అన్నీ కూడా దైవ ప్రణాళిక ప్రకారము ఆయన రచించినవే. ఆత్మ ప్రయాణానికి ఏది అవసరమో ఆయనకి బాగా తెలుసు కాబట్టి ఆ విధమైనటువంటి జీవనాన్ని ఆ సోల్కి ఆయన ఇస్తాడు. దానిలో తిరుగు లేదు. ఆయన ఎవ్వరికి పార్షాలిటీ లేదు, అన్యాయం చేయడు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ కాదు ఆయనకి. అన్ని సోల్స్ సమానమే. ప్రతి సోల్ని గమ్యం చేర్చవలసినటువంటి కంకణం కట్టుకుని వచ్చాడు ఆయన. ఆయన ధ్యేయం ఏమిటి? నిన్ను భగవంతుణ్ణి చేయడం. అటువంటి ఉన్నత స్థాయికి నిన్ను చేర్చాలని వస్తే అది ఎలా ఉంటుందంటే, ఒక తండ్రి ఆఫీస్ నుంచి వచ్చాడు, బిడ్డ చూడగానే వాళ్ళ నాన్న చేతిలో ఉన్నటువంటి ఆ కారు తాళాలు, బైక్ తాళాలు తీసుకుని నాది ఇది అంటాడు. వాడికి తెలియదు తండ్రికి చెందిందంతా వాడిదేనని. ఆ బైక్ ఒకటే తెలుసు, ఆ బైక్ కావాలంటున్నాడు, అది నాదనుకుని సంతోషపడుతున్నాడు. ఇక్కడ బాబా అది చెప్పేది. ఈ హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్లో నేను నిన్ను నా అంతటి వాడిని చెయ్యాలంటే నేనేం చేయాలో తెలుసా నీకు? అలా చేస్తేనే నువ్వు అంతటి వాడివి అవుతావు అని బాబా వివరణ ఇచ్చారు. ఇందులో చూద్దాం ఏమిటో. బాబా అంటున్నారు, నేను ఎందుకు వచ్చానో తెలుసా? మీకు ఒక అమూల్యమైనటువంటి కానుక ఇవ్వడానికి వచ్చాను. ఆ కానుకని కాకుండా ఏవో చిన్న చిన్నవి అడుగుతున్నారు మీరు, పనికిమాలినవి. ఏమిటా కానుక? నీకు భగవద్ అనుభవం అనేటువంటి
కానుకను ప్రసాదించడానికి నేను ఎంత కష్టపడి నా అనంతత్వ స్థితి నుండి ఈ పరిమిత స్థాయికి దిగొచ్చాను, నీ స్థాయికి నువ్వు అర్థం చేసుకోవడం లేదు అనేటువంటి వేదన మనకి ఈ మెసేజ్లో కనపడుతుంది. బాబా చాలా బాధపడుతూ, నాది ఈ స్థాయిరా, నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు అని నొక్కి చెబుతున్నటువంటి సందేశం ఇందులో ఉంది. అది ఎలా ఉంటుందట ఆయన్ని మనం గుర్తించకపోవడం. ఒక డాక్టర్ గారి గది ముందు పేషెంట్లు ఓపిగ్గా ఎదురు చూస్తూ ఉన్నారనుకుందాం. ఒక 50 మంది పేషెంట్లు ఉన్నారు. అందులో ఒక ఆయన వచ్చారు. గబగబా వీళ్ళందరినీ దాటుకుంటూ ఆ డాక్టర్ గారి రూమ్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళందరూ అన్నారు, మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, మేము ఇన్ని గంటలకు వచ్చాం, అన్ని గంటలకు వచ్చాం, డాక్టర్ గారు ఇంకా రాలేదు, ఎదురు చూస్తున్నాం, నువ్వేంటి వెళ్ళిపోతున్నాం ముందుకని. అలా ఇతన్ని వెనక్కి తోసేయడం చూస్తుంటే ఆఖరిగా ఆయన ఏమన్నాడు, అరే మీరందరూ కూడా ఎవరి గురించి ఎదురు చూస్తున్నారో ఆ డాక్టర్ నేనే రా బాబు, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి, మీ అందరి రోగాలు తగ్గిస్తాను. నన్ను లోపలికి వెళ్ళనివ్వకుండా నన్ను అడ్డుకుంటే ఎలాగా అని అన్నట్లుగా ఉందటిది. నయం చేసే డాక్టర్ని లోపలికి వెళ్ళనివ్వకపోతే నీ రోగం ఎలా నయం అవుతుంది? అదేవిధంగా మానవుల్లో ఒకరిగా మానవ శరీరంతో వచ్చి ఉన్నందున ఆయన్ని మనం కూడా మామూలు మనిషిగానే అనుకుంటాం. ఆయన అవతార స్థితిని, హోదాని గుర్తించలేం. బాబా మండలి వాళ్ళతో కూడా అస్తమాను చెప్తూ ఉండేవారు, నేను మీతో ఆడుతున్నాను, పాడుతున్నాను, ఇలా చేస్తున్నా అన్ కానీ నేను భగవంతుడిని మర్చిపోకండి అని చెబుతూ ఉండేవారు, జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. అయితే భగవంతుడు మానవ రూపంలో వచ్చి, అదే నేను మానవుణ్ణి కాదురా, మీలాంటి దేహం ఉన్నప్పటికీ హైయెస్ట్ ఆఫ్ ది హైని, ఉన్నతోన్నతుణ్ణి, నాకు సాధ్యం కానిది ఏమీ లేదు, సర్వశక్తి నా దగ్గర ఉంది, ఏదైనా చేయగలను నేను, నన్ను మించిన వాడు ఎవడూ లేడు అని చెప్పినప్పుడట కొంతమంది విశ్వసిస్తారు, అంగీకరించి విశ్వసిస్తారు, ఆరాధిస్తారట. కొంతమంది ఓహో స్తుతిస్తారట ఆయన మహిమని. ఇంకొంతమంది పబ్లిక్గా దూషిస్తారు. క్రైస్తుని మనం చూసాం, సిలువ వేసేస్తారు, ముళ్ళ కిరీటం గురించి. అయినా ఆయన వస్తానే ఉంటాడు. ఇన్ని బాధలు పెడుతున్నారు, ఈ దుర్మార్గుల మధ్యకి రాలేను, నేను రాను, నేను వెళ్ళనని అనుకోడట. ఆయన అపారమైన ప్రేమ కారణంగా మళ్ళా మరొకసారి దేహాన్ని తీసుకుని మన మధ్యకు వచ్చి శరీరాన్ని చిత్రవద చేసుకుని వీళ్ళందరూ నిందిస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే సహిస్తూ, బాబా అన్నారు 700 సంవత్సరాల తర్వాత మళ్ళా వస్తానన్నారు. ఆయన శరీరం క్షణ క్షణం కూడా సిలువ వేతకు గురై శరీరం వదిలేసి వెళ్ళారు. అయినప్పటికీ కూడా మళ్ళా 700 సంవత్సరాలకు వస్తానని భరోసా ఇచ్చి మరీ వెళ్ళారు. అయితే ప్రతి యుగంలో కూడా భగవంతుడు రకరకాల రూపాలు ధరించి, అయ్యో ఎలాంటి రూపాలు ధరిస్తారు? ఇప్పుడు రాముడిలాగా కృష్ణుడిలాగా వేషం వస్తే మనం యాక్సెప్ట్ చేస్తామండి? చెయ్యం కదా. మనలాగా ప్యాంటు షర్టు వేసుకుని మనలాగా వేషధారంతో బాబా ఇప్పుడు వచ్చారు. ఎందుకు వస్తాడు ఆయన? మానవాళ్ళని అజ్ఞానం అనేటువంటి అంధకారం నుండి బయట పడేసి ఈ మాయలో ఉన్న బంధనాల నుండి వాళ్ళకు స్వేచ్ఛ ప్రసాదించడం కోసమే ప్రత్యేకంగా ఆయన వస్తాడు. మనకి సంఖ్యలు వేసి ఉన్నాయన్నమాట, మనకు తెలీదు. శరీరం మొత్తం కూడా సంస్కారాలు అనేటువంటి ఆ వాటితోటి చుట్టబెట్టేసుకుని స్వేచ్ఛ లేకుండా ఉన్నాం, మనం స్వేచ్ఛగా ఉన్నాం అనుకుంటున్నాం. అలాంటి మనల్ని విడిపించడానికి ఆయన వచ్చాను అని చెప్తున్నారు. అయితే బాబా ఈ సందేశంలో ఏం చెప్తున్నాడో శ్రద్ధగా ఒకసారి తెలుసుకుందాం. మనకు తెలిసిన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు అంటే సాధువులు, సన్యాసులు, యోగులు, మహాపురుషులు, వలీలు, వీళ్ళు కదా మనకు తెలిసిన వాళ్ళు. వాళ్ళకి ఆ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమిటి? ఈ స్థూల ప్రపంచాన్ని దాటి భూమికల లెవెల్కి వెళ్ళిన వాళ్ళు, ప్లేన్స్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు, 1 2 3 4 5 6 అట్లా ఆ భూమికల్లో ఉన్న వాళ్ళకి, ఒక్కొక్క భూమికలో ఉన్న వాళ్ళకి ఏ ఏ శక్తులు ఉంటాయో బాబా చెప్పారు. ప్రాణశక్తికి సంబంధించినటువంటి శక్తులు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎందుకని? సూక్ష్మ ప్రపంచంలో వాళ్ళు అడుగు పెట్టేస్తారు కాబట్టి. అలాంటి వాళ్ళ దగ్గరికట
సపోజ్ వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు జనరల్గా మనకు తెలిసింది ఎక్కడో హిమాలయాల్లో తపస్సులు చేసుకుంటూ భగవంతుని గురించి తప్పిస్తూ ఉంటారని విన్నా. అలాంటి చోట్లట ధనవంతులు పెట్ల నిండా డబ్బు పట్టుకెళ్ళి వాళ్ళ చుట్టూ తిరుగుతారట. మాకు ఈ రోగం ఉంది, ఈ క్యాన్సర్ ఉంది, తగ్గించండి గురువుగారు, అలాగా ఇలాగా అని. ఎందుకని? వాళ్ళు శక్తిని ఉపయోగించి వీళ్ళని నయం చేయగలరని తెలుసు వాళ్ళకి. అలాంటి శక్తులు గలవాడిగా నన్ను అనుకుని నన్ను ఏ సాధువునో సన్యాసినో యోగినో మహాపురుషునో వలినో అనుకుంటున్నారేమో. నేను ఆ కోవకి చెందను. క్లియర్ కట్గా బాబా ఒక్కొక్కటి ఇంటూ పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. నేను మీరు అనుకుంటున్న శక్తులు గల మహాపురుషులు వలీలు వీళ్ళ కోవకి నన్ను చేర్చకండి. నేను అందులోకి రాను, ఆ కేటగిరీకి చెందను. పోని అది అయిపోయింది. మీలాగా మనిషిని అనుకుంటున్నారా? మనిషినైతే మీకు శక్తులు ఉన్నాయా? లేవు కదా. మీరేమన్నా మహిమలు చేయగలరా? చేయలేరు కదా. మరి నన్ను పట్టుకుని మీకు ఏమిటి ప్రయోజనం? నా దగ్గరికి వచ్చి మీ కష్టాలు తీర్చమని నన్ను అడిగారు అనుకోండి, ఏమిటి ప్రయోజనం? నేనేం సహాయం చేయలేను కదా మీకు. సో అది కూడా ఇంటూ మార్కు. నేను సాధువుని కాదు, మామూలు మనిషిని కాదు. అయితే ఇంకేమై ఉండాలి? ఉన్నతోన్నతుని అయి ఉండాలి. వీళ్ళందరికీ మించి ఉన్నటువంటి స్థాయిలో ఉన్నవాడిని కావాలి. ఆ స్థాయిలో నేను ఉన్నాను అనుకోండి, అప్పుడు నేను సర్వేశ్వరుని అయి తీరాలి. అయితే నన్ను తెలుసుకోవాలని మీరు అనుకున్నారనుకోండి, మీకు ఉన్నది పరిమితమైన మనస్సే. ఆ మనస్సుతో నన్ను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. నా స్థితి మీ మనస్సుకి అర్థం కాని పరిస్థితి. నీ మనసుతో నన్ను అర్థం చేసుకోలేవు. ఎన్ని కసరత్తులు చేసినా సరే నన్నైతే నువ్వు అర్థం చేసుకోలేవు. ఖచ్చితంగా చెప్తున్నారు. నేను సర్వోన్నతుడిని, ఉన్నతోన్నతుడిని అయితే నీ పరిమిత బుద్ధితోటి వివేకంతో నన్ను గ్రహించలేవు. అయితే నేను ఉన్నతోన్నతుడిని అదే అయితే నా ఇచ్చయే శాసనం అవుతుంది. ఈ సృష్టిని పరిపాలించేది ఏమవుతుంది? మై విష్, నా ఇచ్ఛ. ఇదే ఈ సృష్టిని పరిపాలిస్తుంది, ఈ విశ్వాన్ని నడిపిస్తుంది. మీరు జీవితంలో ఎదుర్కొంటున్నారే కష్టాలు, ఈ బాధలు, ఇవన్నీ మీరు చివరికి ఆ గమ్యం చేరడానికి నేను పెట్టినవేరా బాబు. ఇవన్నీ నేనే పెట్టాను మీకు. ఎందుకు? మీ ప్రయాణానికి అవసరం. దాన్ని తీసేయమంటారు ఏమిటి? మీరు ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు కదా, మీ గమ్యం. మీ ప్రయాణం మొత్తం నాకు తెలుసు. బాబా అన్నారు, యువర్ సోల్స్ జర్నీ ఈజ్ ఓపెన్ బుక్ టు మీ అని. మొత్తం రాయి దగ్గర నుండి నువ్వు ఇంతవరకు ఎలా ప్రయాణిస్తావో, ఇక ముందు ఎలా ప్రయాణించి గమ్యం చేరుకుంటావో నాకు తెలిసిన పుస్తకం, నాకు మొత్తం తెలుసు. నాకు తెలుసు కదా నీ ప్రయాణం గురించి. అందుకని నీకు తగ్గట్టుగా ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో అది చేస్తూ ఉంటాను నేను. దాన్ని తీసేయమంటావు ఏమిటి? అది ఎలా ఉంటుందో బాబా చెప్తే ఏమన్నారు తెలుసా? ఒక వ్యక్తి ఒక వలని అల్లేసాడు అనుకోండి, 1.5 ఇంచు, 1.5 అంగుళం గ్యాప్ ఇచ్చుకుంటూ నెక్క అల్లేసాడు. అల్లేసిన తర్వాత వద్దు వద్దు నాకు 1.5 వద్దు, 2 ఇంచెస్ పెట్టి అన్నావు అనుకోండి, ఎంత ఇప్పాలి, ఎన్ని మళ్ళా తిరిగి మొదలు పెట్టాలి. బాబా కూడా అదే చెప్పారు. కష్టతరమైనటువంటి పని అదేనట అవతారుడిది. ఒక మూసలో ఆయన నిర్ణయించాడు, ఆ సోలికి ఇలా జరగాలి, ఈ జన్మలో ఇలా ఇలా ఉండాలి. దాన్ని మార్చేయమంటే నేను అసాధ్యమైనటువంటి పనిని నువ్వు నన్ను చేయమంటున్నావు అనమాట అని బాబా అంటారు. అయితే నేను సర్వోన్నతుడినే అనుకోను, ఉన్నతోన్నతుడినే అనుకోను. అప్పుడు నేనేం చేయాలి? మీరు అడిగింది ఇచ్చేయాలా? మీ కష్టాలు తీర్చేయాలా? మీ రోగాలు తగ్గించేయాలా? మీకు ఉద్యోగం లేకపోతే ఇచ్చేయాలా? బాబా అంటున్నారు, నేనేం చేయాలి? నా కృషి, నా పాత్ర, నా రోలు ఏం చేస్తుందట? నీకున్న బంధనాల్ని, కోరికల్ని, వాంఛల్ని అన్నిటిని తీసిపారేయాలి. మీ కోరికలు తీర్చడానికి బదులు మిమ్మల్ని కోరికలు లేకుండా చేసేయాలి. అది నా రోలు యొక్క కర్తవ్యం, ఫస్ట్ పని. ఇంకా కోరికలు తీసేసి ఇంకేం చేయాలి? మీ మమకారాలు, బంధనాలు ఇవన్నీ తీసిపడేయాలి. మిమ్మల్ని అజ్ఞానం నుండి బయటకు తీసుకురావాలి.
ఈ మాయ యొక్క చిక్కుల నుండి మిమ్మల్ని ఆ- ఆ ఆ పాపకోపంలో నుండి బయటికి తీసుకురావాలి. అలా చేయగలిగిన వాడిని నేను ఒక్కడనే. మీరు కోరిందల్లా ఇచ్చేవాడిని మాత్రం కాదు సుమండి. మిమ్మల్ని లోపలంతా గుల చేసేసి నాకు పనికొచ్చే విధంగా మార్చేసుకుని అప్పుడు ఎక్కడికి చేర్చాలో అక్కడ చేర్చాలి. అంతకుముందు చెప్పుకున్నాం ఒకసారి. ద్రౌపది కృష్ణుని అడిగిందట, అన్నా నేను పిలిచినప్పుడే వస్తావు, నేను ఆపదలోనే ఉండగా పిలిస్తే వస్తావు, ఎప్పుడు నా దగ్గర ఉండిపోవచ్చు కదా అని అడిగింది. తప్పకుండా ఉంటాను చెల్లెమ్మ, ఇలా అయిపో అని తన చేతిలో మరలా ఆవిడకి ఇచ్చాడు. ఇటు ఇటు తిప్పి చూసింది, ఏముంది అందులో? ఆ వెదురు, ఆ మొక్కకి కొన్ని రంధ్రాలు ఉన్నాయి. ఇందులో ఏమీ లేదు కదా అన్నా అని అడిగింది. అవును, ఆ ఏమీ లేకుండానే నువ్వు అయిపోవాలి. ఏమీ లేని మురళి ఎలాగైతే మధురమైనటువంటి స్వరాలను వినిపిస్తుందో అలాగా వాంఛారహితమైనటువంటి నీ హృదయం నా గురించి తప్పిస్తుంది అని అక్కడ కృష్ణ పరమాత్మ ఆవిడికి చెప్పాడట. అయితే ఆయన మనల్ని వాంఛారహితులుగా చేయడానికి వచ్చిన పాత్ర అని చెప్తున్నాడు. మనమేం చేయాలి? పరిపూర్ణ విశ్వాసంతో బాబా చెప్పే మాటల్ని విని ఆయన ఉన్నతోన్నతులుగా అంగీకరించినట్లయితే నా జీవితం అంతా నీకే తండ్రి అని ఆయన పాదాల దగ్గర మన శిరస్సుని ఉంచాలట. అంతేగాని కోరికలు తీర్చమని కాదు నన్ను అడగవలసింది. నన్ను దరిచేర్చు తండ్రి అని నా పాదాల దగ్గర నీ జీవితాన్ని అర్పించు. ఒక్క జీవితమే కాదు, రాబోయే జీవితాలన్నింటినీ కూడా అర్పించినా తక్కువేమీ కాదు నేను నీకు ఇచ్చేదాంతో పోలిస్తే అంటున్నారు బాబా. ఎంత నువ్విచ్చినా అది అల్పత్యాగమే అవుతుంది, నీవేమీ గొప్ప త్యాగం చేసినట్లు కాదు. ఎందుకంటే ఆయన ఇచ్చేది ఏమిటి? అనంతమైనటువంటి ప్రేమను మనకిస్తాడు. నువ్వు ఈ చీకట్లో ఈ మాయలో పుడుతూ చస్తూ దిక్కుతోచగా అలాగ జన్మలు గడిచిపోతూనే ఉన్నాయి. వాటికి ఫుల్ స్టాప్ పెట్టి ఆ వలయం నుండి నిన్ను బయటపడేయడానికి నేను వస్తే నాకు ఈ జబ్బు తగ్గాలి, ఈ డబ్బు కావాలి, ఈ హోదా కావాలి, ఈ కీర్తిగా ఇదే అడుగుతున్నావు నువ్వు అని వేదన చూడండి. ప్రతి పదంలో కూడా ఆయన వేదన మనకు కనిపిస్తుంది. బాబా చెప్పారు, అయితే మానవుల్లో ఎవరు ఆయన్ని ప్రేమించేవాళ్ళు లేరా? బాబాయే చెప్తున్నారు, ఎవరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారో తెలుసా అంటూ జనం మధ్యలో అక్కడక్కడ ఉండి మౌనంగా ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళ తనువు మనస్సు ధనం సమస్తం బాబాకు ఇచ్చేసిన కొద్దిమంది ఉన్నారట. కొద్దిమందే. బాబా చూడండి, జేసనమూర్తి గారు అనేవాళ్ళు, అవతారుల దగ్గర ఎందుకు తక్కువ మంది ఉంటారంటే ఆ హోప్లెస్ మైనారిటీ మాత్రమే ఆయన దగ్గర ఉంటారు. ఎందుకని? జన్మ జన్మలుగా అనుబంధం ఉన్న వాళ్ళే ఆయన దగ్గరికి వస్తారు. ఈ జన్మలో వచ్చింది కాదు ఇది. ఇంకా వాళ్ళు అన్నీ అర్పించేసి మేము అర్పించాము అనేది కూడా మర్చిపోతారట. ఆ సంగతి వాళ్ళు గుర్తుపెట్టుకో. ప్రభు ఎప్పుడు ఆదేశిస్తాడా, ఎప్పుడు మన ప్రాణాలను అర్పిద్దామా అని రెడీగా తమ వంతు కోసం ఎదురు చూస్తూ ఉంటారట. ఇంకా ఏదైనా త్యాగం చేస్తే ఆ త్యాగం చేశామనేటువంటి విషయం కూడా పూర్తిగా మర్చిపోతారు. ఇతరులకు నిస్వార్థ సేవ చేస్తూ తమ సుఖాన్ని కూడా లెక్క చేయకుండా ఉంటారే, అలాంటి వాళ్ళు నన్ను నిజంగా ప్రేమించేవాళ్ళు, డబ్బా కొట్టుకునేవాళ్ళు కాదు. అది ఎవ్వరికీ తెలియకుండా మౌనంగా ప్రేమిస్తారు. 100% విధేయత కనబరుస్తుంది. ఆ సమర్పణ భావం కూడా 100%. బాబా నెంబర్ 1 ప్లేస్ మెహరాకి ఇచ్చారు ఈ విషయంలో. బాబా అన్నారు, ఇప్పుడు చనిపో అంటే ఇప్పుడు చనిపోతున్నాడు ఆయన పాదాల దగ్గర. అంత సంసిద్ధత ఆవిడలో ఉందని బాబా చెప్పారు. అయితే నా వద్దకు మీరు ఎలా రావాలి? మీ కోరికలతోటి వీటితోటి కాదు సుమా అని చెప్తున్నారు. ఏ ఎలాగ రాకూడదో ముందు చెప్పి తర్వాత ఎలా రావాలో చెప్తున్నారు. ఏమిటి? ఐశ్వర్యం కోసం, ప్రాపంచిక లాభం కోసం,
ఏవో కోరికలు మీ హృదయాల్లో పెట్టుకుని నా దగ్గరికి రాకండి రా బాబు. మీ తనువు, మనసు, ధనం సమస్తాన్ని, వాటి మీద ఉన్న మీ మమకారాలతో సహా చూసారా, మనకి మన మనస్సు మీద మమకారం, తనువు మీద మమకారం, డబ్బు మీద మమకారం, వాటన్నిటినీ కూడా తొలగించుకుని అవన్నిటినీ నాకు అర్పించేసి నా వద్దకు రండి. మీకున్న కష్టాలని, సమస్యల్ని, చిక్కుల్ని తీసేయి తండ్రి అని నన్ను వెతుక్కుంటూ రాకండి. నా అభిష్టానికి హృదయపూర్వకంగా సమర్పణ కావడానికి సిద్ధపడి రండి అంటున్నారు. బాబా అన్నారు, తన ప్రేమికుల్లో ఎవరైతే కష్టాలను తట్టుకుని నిలబడి, నీవున్నావు తండ్రి, నువ్వేది ఇచ్చినా నాకు ప్రసాదమే అనుకుంటూ సాహసంతో జీవితం సాగించిన వాళ్ళని వీరులు అన్నారు బాబా. వాళ్ళంటే నాకు ఇష్టం బాబాను, వాళ్ళంటే నాకు ఇష్టం. నేను ఇచ్చింది వాళ్ళు సహనంతో భరిస్తున్నారు, భరించారు, నెట్టుకొచ్చారు. అలాగే ఐహిక సుఖం కోసం, క్షణభంగురమైన సదుపాయాల కోసం నన్ను అంటు పెట్టుకుని ఉండకండి. నా దగ్గరికి వస్తే మీకు డబ్బు వస్తుందనో, హోదా వస్తుందనో, ఇంకోటి వస్తుందనో నన్ను అంటి పెట్టుకుని ఉండకండి రా బాబు. కష్టమైన సుఖమైన మీ సంతోషాన్ని, సుఖాన్ని నా పాదాల వద్ద త్యాగం చేసి నన్ను పట్టుకుని ఉండండి అంటున్నారు. ఏదైనా సరే, సుఖమైనా కష్టమైనా నువ్వు ఇచ్చావు తండ్రి. మై విష్ణు బాబా చెప్పింది అది. బాబా నన్ను ఈ పరిస్థితిలో ఉంచాడు అనేటువంటి పరిపూర్ణ విశ్వాసం ఎప్పుడు ఉంటుంది మనకి? ఆయన్ని పూర్తిగా విశ్వసించిన రోజు ఉంటుంది. నా సుఖమే మీ సంతోషం కావాలి. బాబాను నేను ఎలా మెహరా అదే కదా చేసింది. బాబా సుఖం కోసమే, బాబా సౌఖ్యం కోసమే ఆవిడ పాటుపడిన జీవితం అంతా కూడా దారపోసింది. అదే అంటున్నారు బాబా, నా సుఖమే మీ సంతోషం కావాలి. మరింత శ్రద్ధతోనూ నిజాయితీతోనూ ఫలాపేక్ష లేకుండా నన్ను సేవించడానికి కోరుకో. ఏదో కావాలని కాదు, ప్రేమ కోసం నన్ను ప్రేమించండి. మీ ప్రాణాలను, మీ ప్రియమైన వారి ప్రాణాలను రక్షించమని అడగకండి. దీని ముందు మనం ఒక సంఘటన చెప్పుకున్నాం కదా, ఆ మనస్సు మతి చెలించిన ఆవిడని తీసుకురావడం గురించి. అదే చెప్తున్నారు, మీ ప్రాణాలని, మీకు ఇష్టమైన వాళ్ళ ప్రాణాలని తండ్రి నిలబెట్టని అడగకండి. ఎందుకంటే మళ్ళా ఆ నెట్ ఎగ్జాంపులే, అసాధ్యమైన దానిని చెయ్యమని అడగడం అవుతుంది మీకు. ఇంకా మనం ఏం అడగాలట? నన్ను అంగీకరించు తండ్రి, నాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, ఎన్నో రకరకాల లోపాలు ఉన్నాయి, అయినా నన్ను అంగీకరించు తండ్రి. నా కోసం, నీ కోసం నా ప్రాణాలైనా అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అందుకు అనుమతించు తండ్రి అని అడుగు. మీ శరీర రోగాలు నయం చేయమని అడగండి. మీ అజ్ఞానాన్ని పోగొట్టమని అడగండి. శరీరం 4 రోజులు ఉండిపోతుంది, నీ అజ్ఞానం జన్మజనలు నీతోటే ఉంటుంది. ఆ జ్ఞానాన్ని పోగొట్టమని అడగండి. ఏదైనా ఆశించి దాన్ని పొందాలని చేతులు చాపి భిక్ష అడక్కండి రా బాబు. బాబా చెప్తున్నారు, ఇది కావాలి అది కావాలని చేతులు చాపకండి. ఉన్నతోన్నతుడు నేను నన్ను తెలుసుకోగలిగినందుకు ఆ కృతజ్ఞతా భావంతో మీ చేతులు పైకెచ్చి నన్ను స్తుతించండి అంటున్నారు. అంతే ఇంకా చెప్తున్నారు, నేను ఉన్నతోన్నతుడిని అయితే నా శక్తి ఎలాంటిదో మీకు తెలుసా? నా పవర్ ఎలాంటిదో మీకు తెలుసా? అసలు నాకు ఏది అసాధ్యం కాదు. అలానే మీ రోగాలు తగ్గించడం, మీకు డబ్బు ఇవ్వడం, మీకు ఇంకొక మంచి ఉద్యోగం ఇవ్వడం, అది కాదు నన్ను అడగవలసింది. ఏది అడగాలో అది అడగాలి. మళ్ళీ ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. బాలాజీ గారు కోట్ చేస్తూ ఉండేవారు. ఇద్దరు దంపతులు, భార్యాభర్త, గుడ్డివాళ్ళట పాపం. వారికి సంతానం లేదు, పేదరికంలో ఉన్నారు. వారు భగవంతుని గురించి ప్రార్థించారు, తపస్సు చేశారట. భర్త తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమై, ఏం కావాలి నాయన అని అడిగాడు. నా భార్యను అడిగి వస్తానని అన్నాడట. సరే, భగవంతుని వెయిటింగ్లో పెట్టి వెళ్ళి అడిగాడు. ఆవిడ ఏం చెప్పింది? ఐడియా, అద్భుతమైనటువంటి కోరిక కోరమని చెప్పింది.
ఏమని? నా ముని మనవలు ఏనుగు అంబారీ మీద ఊరేగుతుండగా చూడాలని ఉంది అని. మళ్ళా రిపీట్ చేస్తా. నా ముని మనవలు ఏనుగు అంబారీ మీద ఊరేగుతుండగా చూడాలని ఉంది. అందులో ఎన్ని కోరికలు కలిపిందో చూడండి. మనవలు అంటే సంతానం లేదు కదా, సంతానం వచ్చిన తర్వాత కదా మనవలు వస్తారు. ఏనుగు అంటే సంపద కదా, ముని మనవలు ఊరేగుతుండగా చూడడం అంటే చూపు కదా. అలాంటి అన్నీ కలిగి ఉన్నటువంటి కోరికను కోరమని అడుగుతుంది. అలాగే మనం కూడా ఆయన్ని కోరుకుంటే అన్నీ వచ్చేసినట్టే. మళ్ళా అయాజు కదా, అయాజు ఉన్నటువంటి బానిస రాజుగారి దగ్గర ఉండేవాడు కదా. రాజుగారు అన్నారు, నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది, మంచి మూడ్లో ఉన్నాను, ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేస్తానన్న. అందరూ గబగబా అవన్నీ వజ్ర వైడూర్యాలన్నీ ముందు పెట్టేసి ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఏది ముట్టుకుంటే అది ఇచ్చేస్తారు రాజుగారు. ఈ బానిస ఏం చేశాడు? రాజుగారు భుజం మెచ్చేసాడు. అదేమిటిరా, వాళ్ళందరూ అలాగా విలువైనటువంటి వస్తువులను తీసుకుంటే నువ్వేమిటి నా భుజం మీద చేసావంటే, మీరు నా వాళ్ళు అయిపోతే నాకు అన్నీ నాకు చెందినవే అయిపోతాయి కదా అన్న. అటువంటి కోరిక కోరండిరా అంటున్నారు. అంటే నేను నీలో ఐక్యమైపోవాలి తండ్రి. ఐక్యమైపోవడం అంటే ఒకటైపోవడం, ఆ స్థాయికి చేరిపోవడం. అలాంటి కోరిక కోరుకోండి, తిరుగులేనటువంటి కోరిక. ఈ మాయలో ఎంతసేపు కొట్టుకున్నా శ్లేష్మంలో ఏగలాగా ఇక్కడే ఉంటాం. మంచి ఉద్యోగం వచ్చింది, మంచి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేశారు, అంతే, ఇందులోనే కొట్టుకోడు. ఈ మాయా బంధనాల నుండి తెంచుకుని బయటికి వెళ్ళే దారి చూపించగలిగేది ఆయన ఒకడే. అది నేను చేస్తాను రా, హయ్యెస్ట్ ఆ యాక్టివిటీ. నన్ను పట్టుకో, నేను తీసుకెళ్తాను నిన్ను. నీకున్నవన్నీ క్షణంలో ఇలా చంటిబిడ్డని కింద కూర్చున్న వాడిని పైకి లేపినట్టుగా నిన్ను ఈ మాయా బంధనాల నుండి బయటికి లాగేసి పైకి తీసుకెళ్ళిపోతాను. నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చగలిగే సత్తా ఉన్నవాడిని నేను ఒక్కడిని. బాబా అందుకే అన్నారు, నీకేదైనా ఆపద కలిగింది అంటే దానికి పరిష్కార మార్గం ఏమిటో నాకు తెలుసు, ఏం చేస్తే అది పరిష్కరింపబడుతుందో నాకు బాగా తెలుసు. సో నువ్వు నన్ను నమ్ముకోరా. నన్ను నమ్ముకుంటే అప్పుడు నీకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎలా అవసరమో అవన్నీ నేను చూసుకుంటాను. నా మీద జారిపడిపో, నా మీద ఆధారపడిపో అని చెప్తున్నారు. అయితే బాబా అంటున్నారు, నేను ఉన్నతోన్నతుని కాబట్టి నాకు సాధ్యం కానిది ఏదీ లేదు. నేను మీ అవసరాలు తీర్చడానికి అద్భుతాలు చెయ్యను, జరుగుతూనే ఉన్నాయి. వాటికి కారణం ఏమిటి? మీకు నా పట్ల గల అచంచలమైనటువంటి విశ్వాసమే కారణం. నేనేమి చేయడం లేదు. నీకు నాపై గల ప్రేమ విశ్వాసం కారణంగానే నీకు ఆ అనుభవాలు కలుగుతూనే ఉన్నాయి. అయితే అక్కడ జరిగే అద్భుతాలన్నీ కూడా, మీకు నిజ జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా ఇలా జరిగింది బాబా మహత్యం అని నాకు ఆపాదించకండి. ఎందుకని? నేను మాయకు అతీతుణ్ణి. ఇది నన్ను అంటుకోలేదు. మీరున్నది మాయలో, మీరున్నది మాయలో, నేను వచ్చింది మాయలోకి అయినప్పటికీ కూడా నన్ను ఈ మాయ ఏ విధంగానూ ప్రభావితం చెయ్యలేదు. ఇంకా బాబా చెప్తున్నారు, నేను ఎంత సర్వశక్తిమంతుడంటే మొత్తం సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటికీ కూడా క్షణంలో క్షణంలో భగవద్ అనుభవం ప్రసాదించేయగలను. మీరెంత కష్టపడిపోయి చేసేదంత అవసరమే లేదు, నేను అనుకున్నానంటే చాలు. కానీ సృష్టిలోని ప్రతి జీవిని ఈ అజ్ఞాన శృంఖలాల నుండి విముక్తి ప్రసాదించడానికి నా ఇచ్ఛ సరిపోతుంది. నేను అనుకుంటే చాలు, అయిపోతుంది. దైవ నిర్ణయం ప్రకారం అజ్ఞాన అనుభవాల ద్వారా సంపాదించిన జ్ఞానమే కరెక్ట్ అయింది, సరైనది అని బాబా చెప్తారు.
ఎవరెస్ట్ శిఖరం ఉందంటుంది. ఎవరెస్ట్ శిఖరానికి ఒక హెలికాప్టర్లో డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ శిఖరం మీద జెండా పాతేస్తే ఆ ఎవరెస్ట్ ఎక్కడంలో కలిగినటువంటి అనుభవం కానీ, ఆ కష్ట నష్టాలు కానీ, చిన్న చిన్న సంతోషాలు కానీ ఇతనికి ఉండవు కదా. అంటే అనుభవం ద్వారా సాధించింది ఆనందాన్ని ఇస్తుంది. కష్టాలను దాటుకుంటూ కష్టపడి పైకి వచ్చిన వాడికి ఆ జెండా పాతినప్పుడు కలిగేటువంటి అనుభూతి విశిష్టమైనది. మనం ఎంత ప్రయాణం చేసామండి, రాయి దగ్గర నుండి ప్రతి సోలు కూడా మెట్టు మెట్టు ఎక్కుతూ చైతన్యాన్ని వృద్ధి చేసుకుంటూ మానవ రూపానికి వచ్చాం. మానవ రూపం వచ్చిన తర్వాత కూడా 84 లక్షల జన్మలు జరిగితేనే కానీ మన ప్రయాణం పూర్తి కాదు. అయితే ఇంతవరకు మనకి ఎన్ని జన్మలు అయ్యాయి అనేది అప్రస్తుతం. ఒక్క అదృష్టం ఏమిటంటే అవతారుడు మనకు దొరికాడు. మనం ఆయనతో అంగీకరించబడ్డాం. ఆయన్ని తెలుసుకుని గ్రహించి అవతారుడని విశ్వసించి ప్రేమిస్తున్న వాళ్ళం. మనం స్టాంప్ వేసుకున్నాం, మేము బాబాల వస్తామండి అని. ఆయన పరిధిలోకి వచ్చామంటే అది మంద కాదు, గొప్ప. బాబా చెప్తున్నారు, నేను నిన్ను ప్రేమించకపోతే నువ్వు నన్ను ప్రేమించలేవు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన ప్రేమను ఆయన అంగీకరిస్తున్నాడు. నా రాకలో కారణం అదే అని బాబా చెప్పారు. నా ప్రేమను మీకు ఇస్తాను, మీ ప్రేమను నేను అందుకుంటాను. పరస్పరం ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడానికే. ప్రేమ గురించి నన్ను ప్రేమించే వాళ్ళకి నంబర్ 1 ప్లేస్. అయితే ఈ సందేశంలో ముఖ్యంగా బాబా చెప్పేది, నేను మీకు లభించాను కాబట్టి, ఉన్నతోన్నతుడైన అవతారుడైన నేను మీకు లభించాను కాబట్టి, నా అండ ద్వారా నా మార్గదర్శకత్వంలో నాకు పూర్తిగా సమర్పణ అయి ఈ మార్గంలో పయనించండి, నేను మీకు తోడుగా ఉంటాను. ఈ మాయలో నువ్వు ఎన్ని కోరికలు తీర్చుకున్నా అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని మాత్రమే నీకు ఇస్తాయి. అదే భగవద్ అనుభవం పొందితే నీవెప్పుడూ ఉండేది అనంత ఆనంద స్థితిలో. అసలు మనకి నేనెవరిని అనే క్వశ్చన్ నుండి ఆత్మ ప్రయాణం స్టార్ట్ అయినప్పుడు, నేను భగవంతుణ్ణి అని ఎండ్ అయినప్పుడు, భగవద్ అనుభవం పొందిన తర్వాత ఈ రెండిటికి మధ్యలో జరిగినటువంటి ప్రయాణంలో అష్ట కష్టాలు పడి అన్నిటినీ అనుభవించి అజ్ఞానాన్ని దాటుకుని జ్ఞానం పొందడంలో ఉన్నటువంటి తృప్తి వేరు అని బాబా చెప్పారు. సో ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి? ఆయన ఆయన రోల్ ఏమిటో చెప్పారు, ఆయన స్థాయి ఏమిటో చెప్పారు, ఏది సాధ్యమో చెప్పారు. ఇవన్నీ మనం గుర్తుంచుకుని సరైన అవగాహన ఏర్పరచుకుని, మనకి కనిపించే జీవితం అంతా విలువ లేనిదే, సున్నా. విలువ గలదేది? భగవంతుడు ఒక్కడే, బాబా ఒక్కడే. ఇవన్నీ మరి వదిలేయాలా మనం? అక్కర్లేదు. ఇందులోనే ఉంటూ ఇదంతా కూడా ఈ రోలు నాకు బాబా ఇచ్చాడు, ఈ రోలు ప్లే చేయమన్నాడు, అంతే. ప్లే చేసేస్తున్నా. అది ఎప్పుడు 100% నిజాయితీతో మనకి ఇచ్చిన ఈ జీవితంలోని పాత్రని 100% నిజాయితీతో నిర్వహిస్తూ ఉంటే ఆయన గమనిస్తూ, ఓహో వీడు నా అభీష్టానికి లోబడి జీవిస్తుంది, సో వీడికి నా అండ అవసరం అని గుర్తిస్తాడు. ఈ మధ్యన ఒక చోట చదివాను, చాలా నిజాయితీగా 100% నిజాయితీతో జీవించు, బాబా కన్ను నీ మీద ఉందని గమనించు. నాకు కనపడడం లేదు కదా బాబా అనుకుంటున్నావేమో, నా కన్ను ఎప్పుడు నీ మీదే ఉంటుంది. నన్ను నమ్ముకున్న నా బిడ్డని నేను ఎప్పుడు ఒక కన్నేసి చూస్తూ ఉంటా. సో అలాగ నువ్వు గుర్తుంచుకున్నావు అనుకో, నా చూపు నీ మీదే ఉందని,
తప్పుదారి పట్టే అవకాశమే లేదు. నేను చూపించిన దారిలో, నా మార్గదర్శకత్వంలోనే నువ్వు ముందుకు అడుగులు వేసే వీలు ఉంటుంది. లేకపోతే పక్కకి తప్పిపోతాం. ఎలాగైతే బజారుకి వెళ్ళినటువంటి తల్లి కొంగుని పట్టుకుని బిడ్డ వెనకాలే వెళ్తుందో, అలాగ నా కూడా వచ్చే చాలు. నేను నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తా. నీకు ఉండవలసింది పరిపూర్ణ విశ్వాసం. నేను హయ్యెస్ట్ ఆఫ్ ది హై అనేటువంటి పరిపూర్ణ విశ్వాసం. నా తండ్రి చేయలేనిది ఏమీ లేదు. అలా అని నేను ప్రతి అనవసరమైన విషయాన్ని ఆయన అడగనవసరం లేదు. ఆయన సర్వజ్ఞుడండి, ఆయనకి తెలియంది ఏముంది? నీ కష్టాలు ఆయనకి తెలియవా? బాబా అన్నారు, ఎంత స్థాయికి ఆయన దిగొచ్చారంటే మన స్థాయికి తలుచుకుంటేనే ఒక్కోసారి అరే, ఆ పరమాత్ముడు నా స్థాయికి దిగొచ్చి నేను నీకు అండగా ఉన్నానని చెప్తున్నాడు. అవసరమా ఆయనకి? నీ పక్కన కూర్చుని నేను నీతో ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు. బాబా చెప్తున్నారు, నీవు ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళుతూ అయ్యి బాబోయ్ అని అనుకుంటున్నావేమో, నీకంటే ముందు ఆ పరిస్థితిలో నేను ఉన్నాను రా నీ దగ్గర. ఆ క్లిష్ట పరిస్థితిలో నీకంటే ముందు నేను హాజరై ఉన్నాను అక్కడ. నేనుండగా నీకేమిటి బాధ? అడిగి ముందుకే అంటు. సో జీవితంలో ఈ జీవితం అర్థవంతంగా మార్చుకునేది మన చేతుల్లో ఉంది. బాబా మయం చేసుకుని మాయను దాన్ని ఉండనివ్వండి అక్కడే, కానీ మన దృష్టి మాత్రం బాబా పైన ఉండాలి. ప్రతి విషయాన్ని బాబాతో జోడించాలి. బాబాకు తెలియందేమీ లేదు. నీ కష్టం ఆయనకి తెలియదా? తండ్రికి బిడ్డ కష్టం తెలీదా? తప్పకుండా తెలుస్తుంది. ఆయన చూస్తూనే ఉన్నాడు. అయినా కానీ చెప్పాడు కదా, నీకు ఇది అవసరము, నీ ఆత్మ ప్రయాణానికి ఇది అవసరము, అంతే. కష్టపడు, నేనున్నాను నీతో. కష్టం ఎల్లకాలము ఉండిపోదు. ఈ కష్టం ఎన్ని జన్మలు బాబా అంటారు, నువ్వు దేని గురించినా వర్రీ అవుతున్నావు అసలు జీవితంలో? ఎన్ని జన్మలు గడిపావు? 84 లక్షల జన్మలు మానవుడిగా జన్మించినప్పుడు అన్ని రకాల ఉద్యోగాలు చేసావు, ఎంతోమంది పిల్లల్ని కన్నావు, ఎంతోమంది నీకు తల్లిదండ్రులుగా ఉన్నారు, అన్ని రకాల అనుభవాలకే లోనై వచ్చావు. ఇంక దేని గురించి ఏడుపు? సో దేని గురించి చింతించకు. చాలా జీవితం వ్యర్థమైపోయింది ప్రయాణంలో. ఎన్నో జన్మలు అనవసరంగా గడిపేశాము. ఈ జన్మనైనా అర్థవంతం చేసుకుని, ఫలవంతం చేసుకుని, ఆయన చూపించిన దారిలో నడుస్తూ ముందుకు వెళదాం. ఇది బాబా ఈ సందేశంలో చెప్పింది. ఆయన స్థాయిని గుర్తించమని మనందరికీ మరొక్కసారి చెప్తున్నారన్నమాట. ఆయన హైనెస్, ఆ స్టేటస్ని మనకి గుర్తు చేస్తున్నారు. దాన్ని గుర్తించుకుని నా పవర్ ఏమిటో నువ్వు తెలుసుకో, నా స్థాయి ఏమిటో నువ్వు తెలుసుకో, నేను నీకు ఇవ్వగలిగింది ఏమిటో తెలుసుకో. బాబా సద్గురువు గురించి, అవతారం గురించి చెప్పినప్పుడు మర్రి చెట్టు ఉదాహరణ చెప్పారండి. మర్రి చెట్టు దాని నుండి వచ్చిన అవతారుడు కానీ సద్గురువు. అవతారుడు సద్గురువు కంటే హయ్యెస్ట్ స్టేటస్లో ఉంటాడు. తెలుసు కదా మీకు. అవతారుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత పంచసద్గురువుల కారణంగా వారే తీసుకొస్తారు భూమి మీదకి, మానవుల మధ్యకి. ఆ వారు వేసినటువంటి ముసుగు తొలగిస్తారు. తొలగించిన తర్వాత ఆయన అవతార కార్యాన్ని ప్రారంభిస్తాడు. అప్పుడు ఈ సద్గురువులు వాళ్ళు చేసే కర్తవ్యాలన్నీ కూడా ఆయనకి మొత్తం పవర్స్ అన్నీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి. అవతారుడే హయ్యెస్ట్ అథారిటీ అయిపోతాడు. ఆయన చెయ్యలేనిదంటూ ఏది ఉండదు. అంటే ఆయన ఏం చేయగలడో అది మనం గుర్తించాలి, కానీ ఈ చిన్న చిన్న విషయాలు అడగవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఆయనపై ఆధారపడినటువంటి బిడ్డల యొక్క అవసరాలు చూసుకోవలసింది ఆయన బాధ్యతే. అలాంటి సమర్పణాభావం మనకు ఉండాలి. ఎలాగా? చేతులు ఎత్తేయడమే.
బిడ్డ కాస్త దూరం నడిపించారనుకోండి, నా కాళ్ళు లాగేస్తున్నాయి, నేను నడవను ఇంకా అని చేతులు పైకెత్తే అంటే ఎత్తుకో. ఆ స్థితి కంప్లీట్గా పరిపూర్ణమైనటువంటి సరెండరెన్స్ ఆయన దగ్గర మనకు ఉంటే చాలా సేఫ్గా ఉంటాము అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి. గౌరీ గారు ఎంతో చక్కని విషయాలు మా అందరికి చెప్పారు. దివ్య ప్రియతముని ముందు మనం ఎంతో నిజాయితీగా ఆయనతోని ప్రేమ కలిగి ఉండి నిరంతరం అతన్ని స్మరించాలి. నేను ఉన్నతోన్నతుడను, మీ అందరినీ చల్లగా చూసేది నేనే అంటూ చక్కని విషయాలు ఎంతో చక్కగా వివరిస్తూ పూర్తి చేశారు. మీకు జై మెహర్ బాబా. ధన్యవాదాలు. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు కుమారన్నయ్య గారు జై బాబా. కుమారన్నయ్య జై బాబా. ఏ బాబా అమ్మా. తర్వాత లలిత సుధర్ గారు రెడీగా ఉండండి. अवतार मेहर बाबा की